రాజకీయం ఇది అధికారంలో కనుక ఉంది అంటే అది ఏదైనా సరే చేసింది. కరెక్ట్గా వినండి. రాజకీయం అధికారంలో ఉంటే, ప్రతిపక్షంలో ఉంటే కొన్ని చేసింది, కొన్ని చేయలేదు. మహా అయితే నిందలు వేసింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అది అధికారంలో ఉంటే నిందలైనా వేయచ్చు, పడ్డ నిందలైనా తొలగించవచ్చు, అండ్ అసలు నువ్వు ఏం చేసినా కాపాడవచ్చు, నువ్వేం చేయకుండా నేను ఇరికించవచ్చు. ఇలా అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన దానిని చాలామంది తప్పన్నారు, చాలామంది ఇది అధికారం అంటే అని అన్నారు. బట్ అల్లు అర్జున్ వన్ డే నైట్ జైలులో ఉండొచ్చాడా, ఇంకంతే ఓ స్వాతంత్ర సమరయోధుడు అన్నట్టు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ భయంకరంగా తప్పు చేసింది అన్నట్టు క్యూ కట్టారు. అసలు సినిమా వాళ్ళంతా ఎక్కడికి, అల్లు అర్జున్ ఇంటికి. అసలు లైవ్ల మీద లైవ్లు పెట్టారు అవన్నీ. ఇక అది చూసి రేవంత్ రెడ్డికి ఇంకా కోపం వచ్చేసింది. పోలీసులు సైతం ఇంక ఊరుకోలేదు. ఇక దాంతో కేసు ఫైల్ చేయటం, అది ముందుకు వెళ్ళటం, లైక్ ఇదంతా జరిగింది. ఆ తర్వాత మరి ఏమైంది ఏంటో కానీ సినిమా ఫంక్షన్లో మరికొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ చాలా క్లోజ్గా ఉన్నారు. అది ఎంత దాకా వచ్చిందంటే నిన్న కోకాపేట నార్సింగ్ ప్రాంతంలో అల్లు సినిమాస్ మల్టీ స్క్రీన్స్ అనమాట, ఇంకా మల్టీప్లెక్స్ లాంటిది అనుకోండి. మొత్తం హై ఎండ్ టెక్నాలజీ అనమాట. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, 4K విజన్, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే హై అల్ట్రా సౌండ్ ఎఫెక్ట్స్, ఎక్స్ట్రాడినరీ వేలో ఆ మల్టీప్లెక్స్ అనమాట. మామూలుగా ఐ థింక్ బాంబేలోనే ఎక్కడో 50 అడుగుల స్క్రీన్ ఏదో ఉందన్నారు. టికెట్ రేటు 3000 చిల్లర ఎంతో. ఈ అల్లు సినిమాలో, ఈ అల్లు సినిమా స్క్రీన్లో 70 అడుగులు అంట స్క్రీను. అసలు ఇంక ఏ రేంజ్లో ఉండబోతుంది స్క్రీను. ఇంకా థియేటర్లో ఇంకా సినిమా టికెట్ ఎంత పెడతారు చూద్దాం. ఫస్ట్ మూవీ మరి ఏది ఇస్తారు? మేబీ ఒకటి రేపు ఉస్తాద్ భగత్ సింగ్ ఇస్తారనుకుంటున్నా. అందులో ఓపెన్ చేశారు మన రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లైక్ వీళ్ళంతా వెళ్ళారు. ఇక వీరికి సంబంధించి అల్లు అర్జున్ వారి పేర్లు ప్రస్తావించినప్పుడు కూడా చాలా గౌరవంగా, పేర్లు ఎక్కడ మర్చిపోకుండా. ఎందుకు, ఈ పుష్ప సినిమా అప్పుడే అసలు అనకూడదు కానీ అల్లు అర్జున్ ఆ సంజయ్ థియేటర్ దగ్గర నిజంగా చేసిన తప్పు, తప్పు సరిదిద్దుకోకపోగా నా తప్పు ఏమీ లేదన్నట్టుగా హడావుడి చేసి నిన్న మొత్తం పోలీసుల మీద, గవర్నమెంట్ మీద వేద్దామని చూశాడు. ఇక దాంతో వాళ్ళు వెనక దగ్గర ఇదే మూమెంట్లో అతను ఏకంగా సక్సెస్ మీట్లోనే ఎక్కడో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు, ముఖ్యమంత్రి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి గారి పేరు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి పేరు, తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పేరు చక్కగా గుర్తుపెట్టుకొని పద్ధతిగా హుందాగా ప్రొనౌన్స్ చేశాడు. ఇక ఆ మూమెంట్లో రేవంత్ రెడ్డి గారి నుంచి అద్భుతమైన బ్లెస్సింగ్స్. ఏ రకంగా, ఆ సినిమా కాంప్లెక్స్ ఓపెన్ చేయడంతో పాటు ఆల్రెడీ 4th సిటీ అని ఉంది కదా, కొత్తగా నిర్మాణం కాబోతుంది మన హైదరాబాద్ దగ్గర అవుట్స్కట్స్, శంషాబాద్ నియర్ బై. ఆ 4th సిటీలో ఇప్పటికే టాప్ మోస్ట్ బహుళజాతి సంస్థలు ల్యాండ్స్ కొనుగోలు చేశాయి. అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, స్టూడియోస్ అవన్నీ కూడా రాబోతుంది. ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ సంబంధించి కూడా పెద్దది ఏదో నిన్న లాంచింగ్, ఓపెనింగ్, సూపర్గా శంకుస్థానం ఏదో చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ అద్భుతమైన ఎన్నో రాబోతున్నాయి. ఈ మూమెంట్లో హాలీవుడ్ సినిమాలను కూడా ఇక్కడ నిర్మించే విధంగా మనం డెవలప్ అవ్వాలని చెబుతూ అల్లు అర్జున్ హాలీవుడ్ సినిమాలను బీట్ చేసే విధంగా ఎదగాలి, హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలి, హాలీవుడ్ని ఏలాలి అని చెప్పేసి అన్నాడు. ఏ అల్లు అర్జున్ అయితే సంజయ్ థియేటర్ తొక్కేసాటి ఇష్యూలో నేరస్తుడు అన్నారు, నేరస్తుడు అది ఎక్యూజ్డ్ అన్నారో, అతనిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారో, మళ్ళీ ఆ తర్వాత బెయిల్ వచ్చాక మరలా స్టేషన్లో సంతకాలు లైక్ ఇవన్నీ ఉన్నాయో, ఇక ఆ తర్వాత మళ్ళీ కోర్టు నుంచి ఎగ్జామ్షన్ తీసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నాకు తెలిసి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరోడు ఎన్ని ఇబ్బందులు పడలా, బట్ పడ్డాడు. కారణం, ఒక మనిషి చనిపోయింది, ఒక పిల్లడు సాగుబుద్ధుల మధ్య ఉన్నాడు. అలా కుటుంబానికి రక్షణ అన్నారు, మేము ఉన్నామన్నారు. బట్ మరలా మొన్న ఆ పిల్లోడాల నాన్న వచ్చేసి ఎవరు పట్టించుకోవట్లేదండి, ఈలోపు మరలా వాళ్ళు వచ్చేట్లేదు, మేము ఉన్నాం, మేము పట్టించుకుంటాం అన్నారు. లైక్ ఇవన్నీ చూసాం. సో అందుకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, గతంలో సినీ ఇండస్ట్రీ అన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఒక ఎన్టీ రామారావుని టాప్లో పెట్టారు, చంద్రబాబు నాయుడు టాప్లో పెట్టారు. ఇక అతను ముఖ్యమంత్రి ఎవరైనా కానీ సినీ ఇండస్ట్రీ అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నాడా కాదు, బ్రతిమలాడించుకున్నాడు వాళ్ళ చేత, టికెట్ రేట్లు ఘోరంగా తగ్గించి. ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక అల్లు అర్జున్ ఎఫెక్ట్తో ఇక అంతా కూడా
టికెట్ రేట్ల పెంపు కానీ ప్రీ రిలీజ్ షోలు కానీ అన్నీ కూడా బతిలాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు? అల్లు అర్జున్ ఇష్యూ జరిగిన తర్వాత టికెట్ రేట్ల పెంపు ఉండదు, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉండవు, అండ్ తర్వాత అడ్వాన్స్ షోలు ఉండవు, ప్రీమియర్లు ఉండవు, మొత్తం చెప్పేశాడు. బట్ దిల్ రాజు కదా ఇక్కడ ఉన్నది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, పెద్ద పొజిషన్ ఉన్నాడు ఆయన. ఇక ఆయన ఉండటము అండ్ పెద్ద పెద్ద వాళ్ళు ఉండటము, సినీ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ ఉండటము, ఇక ఆంధ్ర ఇలా ఆలోచన కూడా ఏమీ ఇలా లేకపోవడంతో ఇక్కడ మన స్టూడియో నిర్మాణాలు, మల్టీప్లెక్స్ నిర్మాణాలు ఇవన్నీ చేస్తూ పోతున్నారు. ఇక ఆ మూమెంట్లో సరిలే అట్టయితే కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయో చూద్దాంలే అన్నారు. కోర్టు తీర్పులు ఎలాగైనా ఉన్నాయి, ఏమీ పర్మిషన్ ఇస్తాం, మరలా కోర్టుకు వెళ్తున్నారు ఎవరో, మరలా కోర్టు లక్షంతలు వేస్తుంది. ఇక ఈ మూమెంట్లో మన కోర్టు ఏం చెప్పింది, తెలంగాణ హైకోర్టు 90 రోజుల ముందే టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఒక క్లారిటీ రావాలి అని అన్నారు. ఇప్పుడేమైంది, మైత్రి మూవీ మేకర్స్ ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈరోజు తీర్పు అది వచ్చింది. ఆ హైకోర్టు తీర్పుని స్టే విధించింది, అది హోల్డ్లో పెట్టింది. అంటే రేపు సినిమా రిలీజ్ కాబోతున్నప్పుడు ఈ రోజు పెంచుకోవచ్చు, లేదా 2 రోజుల ముందే పెంచుకోవచ్చు, 90 రోజుల ముందే అవసరం లేదన్నమాట. సో అది క్లారిటీ. ఓవరాల్గా సినీ ఇండస్ట్రీకి ఫేవర్గానే ముఖ్యమంత్రి ఉన్నారు, సినీ ఇండస్ట్రీకి ఫేవర్గా సుప్రీంకోర్టు ఉంది. అండ్ అవునన్నా కాదన్నా వాళ్ళు ఏమాత్రం మన ఆకాశంలో లేవరా బాబు, నేల మీద ఉన్నారా బాబు, అధికారం ఉన్న గౌరవం ఇవ్వాలరా బాబు, చట్టాన్ని గౌరవించాలరా బాబు అన్నట్టు కనుక వాళ్ళు కనుక ఉంటే మేమున్నామయ్యా, మీకు హ్యాపీ ఏం కావాలి చెప్పండి మేము ఇస్తాం అన్నట్టుగానే ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వారికి బ్లెస్సింగ్స్ మీద బ్లెస్సింగ్స్ అండ్ రిమైనింగ్ వచ్చేసి విఐపీగా వెళ్ళేసి అక్కడ ప్రారంభోత్సవాలు చేయడం, బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ చేసిన. సో అంతిమంగా ఈ అల్లు అర్జున్ యొక్క అల్లు సినిమాస్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఏషియాలో బిగ్గెస్ట్ స్క్రీన్ అంటే అదైతే రేపు సినిమాలు అందులో రిలీజ్ అవడం మొదలెట్టాక మరి టికెట్ రేట్లు ఎంత ఉంటాయో, ఏ సినిమాలు వేస్తారో చూద్దాం. ఏరియా వచ్చేసి కూడా ఫుల్ రిచ్ ఏరియా. ఒకప్పుడు రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి ఏరియా నాకు తెలిసి కోకపేట, నార్సింగ్ ఇవన్నీ. ఇప్పుడు భూములు కాదు, అది బంగారం అన్నట్టు. ఇక ఇంకో విషయం ఇక్కడ మాట్లాడాల్సి వచ్చినట్టయితే ఒకే ఒకటి, మన మహేష్ బాబు ఉన్నాడు కదా, అతను కూడా ఆల్రెడీ ఏబి సినిమాస్ ఉన్నాయి, అతను ఏఎంబి అనుకుంటా, ఏషియన్ మహేష్ బాబా ఏఎంబి. ఈ ఏషియన్ సినిమాస్ వాళ్ళు వీళ్ళతో కలగలిపి చేస్తుంటారండి. ఏషియన్ సునీలు వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు. సో పాయింట్ వద్దాం, మహేష్ బాబు కూడా ఏంటి బిజినెస్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి యాక్చువల్గా ఆయన సూపర్ కృష్ణ ఫ్యాన్ అంట, వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు. సో మహేష్ బాబు అని ఇప్పుడు కనుక అడిగితే ఆ 4 సిటీ ఏదో అంటున్నారు, అందులో ల్యాండ్ అవ్వచ్చు, ఓ అద్భుతమైన స్టూడియో సెటప్ చేయొచ్చు, లేదా అల్లు సినిమాస్ లాగే పెద్ద మల్టీ స్క్రీన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, కట్టవచ్చు. మరి మహేష్ బాబు యూజ్ చేస్తాడా? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అలా సాయం అడుగుతారా, లేదన్నప్పుడు సరే కొంచెం చూడండి అని అంటారా? వెయిట్ చేద్దాం. బట్ మళ్ళీ చెప్తున్నా, సినీ ఇండస్ట్రీ అన్నాక అధికారంలో ఉన్న వాళ్ళకి ఎదురు తిరిగినా, అధికారం ఉన్న వాళ్ళకి పట్టించుకోకపోయినా వాళ్ళ అహంతి కనుక దెబ్బతింది అంటే మరో అల్లు అర్జునే. లేదు అన్ని కూల్, అన్ని సెట్ అయిన ఏ తప్పలు తెలుసుకున్నారంటే మరలా అల్లు అర్జునే. సింపుల్ ఎగ్జాంపుల్ సంజయ్ థియేటర్ ఇష్యూ, సింపుల్ ఎగ్జాంపుల్ మన అవార్డు, ఇప్పుడు వచ్చేసి అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం. ఏదైనా అంతేనండి, వినయం వినమ్రత పద్ధతి, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. అన్నింటికి మించి అధికారంలో ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే ఏదైనా మన కార్యాలు చక్కబడతాయి అండ్ ఓవరాల్గా మనకు అందాల్సిన అందుతాయి. బట్ ఐఎమ్ షూర్ అల్లు అర్జున్కి సంబంధించి మొత్తం క్రాస్ చెక్ చేస్తుంటే హాలీవుడ్ నుంచి ఖచ్చితంగా వెళ్తాడబ్బా, దున్నేస్తాడు చూడండి.